హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు వీడియోలో హెల్దీ దోశల్ని షేర్ చేస్తున్నాను. జొన్న దోశలు చాలా టేస్టీగా ఉంటుంది. జొన్నల్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో మీ అందరికీ తెలుసు. ప్రోటీన్ శాతం అధికంగా ఉండే ఈ జొన్నలతో ముఖ్యంగా గుండెకి ఎంతో మేలును చేస్తూ, బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తూ, డైజెషన్ని పెంచే ఈ జొన్నల్ని రోజు కాకపోయినా అప్పుడప్పుడు మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ముఖ్యం. మరి జొన్న రొట్టెలే కాకుండా ఇలా టేస్టీగా జొన్న దోశల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. దోశ పిండి కోసం 1/2 కప్ దాకా పొట్టు మినపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 కప్ దాకా మినపగుళ్ళు వేసుకోవాలి. ఇలా రెండు కలిపి కాంబినేషన్గా చేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది, అలాగే రుచి కూడా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతులు, 4 లేదా 5 ఎండుమిర్చులు కూడా వేసి నీళ్లు పోసి 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. వీటితో పాటుగా ఒక గిన్నె తీసుకుని ఏ కప్తో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా జొన్నల్ని తీసుకోండి. జొన్నల్ని కూడా శుభ్రంగా కడిగేసి మళ్ళీ నీళ్లు పోసి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోండి. మినగపప్పు కన్నా కూడా జొన్నలు ఎక్కువసేపు నానాలి. సో దాన్ని బట్టి జొన్నలు ముందు నానబెట్టుకుని ఒక గంట లేదా 2 గంటల తర్వాత మినగపప్పు నానబెట్టుకోండి. అన్నిటితో పాటుగా ఒక 1/2 కప్ దాకా అటుకులు తీసుకోండి. ఇక్కడ నేను దొడ్డ అటుకులు తీసుకున్నాను, అందుకే గ్రైండ్ చేసే ముందు అరగంట ముందు పాటు నానబెట్టుకున్నాను. సో పప్పు, జొన్నలు ఇవన్నీ కూడా నానిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి అటుకులు అలాగే పప్పులు రెండింటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత నానబెట్టుకున్న జొన్నలు కూడా వేసేసి నీళ్లు పోసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ జొన్న పిండిని కూడా పప్పు పిండిలోకి వేసి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 6 నుంచి 8 గంటల పాటు ఫర్మెంట్ అవనివ్వాలి. ఇలా 6 గంటల తర్వాత పిండి అనేది పులిసి పైకి పొంగుతుందండి. ఆ తర్వాత పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఆ పిండితో దోశల్ని వేసేసుకోవడమే అండి. అంతే అండి, ఎంతో హెల్తీగా ఇలా జొన్న దోశల్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.